అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం. పోయినసారి కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్నది. ఆ ఇన్సిడెంట్స్ గురించి మనం పట్టించుకోలే. ఆ రోజు నేను కూడా మొత్తుకున్నా. అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఎరువులు. ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలా. మీరు ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు? గట్టిగా 3% 4% కూడా లేరు. 3-4% లేనటువంటి వాళ్ళు 4 మంత్రి పదవులు తీసుకొని ఇంకొక 2 కావన్నట వాళ్ళకు. 156%. మీరు చెప్పిన 156% ఉన్నటువంటి బీసీలు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళిద్దరు ఉంటే సరిపోయిందా? మీరు రెడ్లందరూ రాజీనామా చేయి. మీరు రాజీనామా చేసి మా బీసీలకి సీట్లు మాయవి మాయి. బీసీలలో వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళడా? బీసీలలో నీటిపారుదల శాఖ మంత్రి వెళ్ళడా? బీసీలలో రెవెన్యూ శాఖ మంత్రి వెళ్ళడా? మా బీసీలకు తెలిసినంతగా మీకేం తెలుసు? బాధలు తిప్పలు. ఎరువులు విత్తనాల కొరత రానివ్వం. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక రవాణా. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడంటూ. గతంతో పోల్చుకుంటే ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం కాస్త ముందంజలోనే ఉంది. 66.7 మెట్రిక్ టన్నులు ఏమో సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే గతంలో కంటే ఇది మెరుగే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసిన మాట వాస్తవం. అయితే ఈ కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఒక వికారాబాద్ జిల్లాలోనే 5,000 క్వింటాల వరి ధాన్యం కొట్టుకుపోయింది వానకి. వడగండ్ల వానకు అనేకమైనటువంటి కొన్ని వేల ఎకరాల పంట నష్టపోయింది. దీని మీద మన ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతుల పరిహారం విషయంలో చేయాలి. సో ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుల దగ్గర, ప్రాజెక్టులు కట్టే దగ్గర నీళ్ళు ఇవ్వాలి. మరి వరి కొనరా? నీళ్ళు ఇచ్చే కాడున్న ఆత్రము పండించిన పంట కొనే కాడు ఉండదా? ఎందుకు ఇక్కడ డిలే? ఇక్కడ ఏం రావు, అక్కడైతే వస్తాయి. వీళ్ళని కాదు, అందరిది అదే కథ. రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని, వారికి అండగా నిలవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈయన కమ్మ రెడ్డి బ్రాహ్మణేనా? ఇంకేముందిడా? ఈడేముందా? మన బీసీ ఉందా? ఒక ఎస్సీ మంత్రికి, ఒక ఎస్టీ మంత్రికి, లేకపోతే ఒక బీసీ మంత్రికి ఈడ దీని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మనం చెప్పిన కదా బడ్జెట్ ఏ రకంగా ఉందనేది. ఆ బడ్జెట్ లెక్కలు, బడ్జెట్ అంతా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక ఇది కథ. అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సత్యాలను మీ పైన జరిగే అసత్యాలనేమో బీసీలు తిప్పికొట్టాలి. బీసీలకు పదవులు ఇచ్చి, బీసీలను మంత్రి పదవులు ఇచ్చి, బీసీలకు అధికారంలో వాటా ఇవ్వమంటేనేమో అదొద్దు మీకు. మేము ఎందుకు కొట్టాలి? తిప్పికొట్టాలి. మీ కర్మ. మీరు ఎక్కువ మీరే అనుభవిస్తున్నారు కాబట్టి ఎక్కువ మీరే తిప్పికొట్టండి. తిప్పికొట్టే కాడ ఉండాలి. తిప్పికొట్టే కాడ, కర్రలు తిప్పే కాడ మేము ఉండాలి. వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉందని. ఇదేమో అందరిపైన ఉంది. మంత్రి పదవులు పంచుకునే కాడ, బడ్జెట్లు పంచుకునే కాడ మాత్రం కొందరిపైన ఉంటుంది. సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు తరచూ వెల్లడించాలి. రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక అసత్య ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలను. తెలంగాణ రాష్ట్రం పాడి ప్రొక్యూర్మెంట్లో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు మీకు కూడా తెలుసు. గతంలో 3వ స్థానంలో ఉండే. గతంలో 3వ స్థానంలో ఉండే. ఆ గత హయాం కూడా మీ హయామే కాదంటలేదు. ఇవాళ పంజాబ్ రాష్ట్రము 200 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఆ తర్వాత 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని హర్యానా ఉత్పత్తి చేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ మనకంటే ఎక్కువ చేసింది గతంలో. అంటే ఇది మెరుగైన ఫలితం అనుకోవద్దు. సౌకర్యాలు పెరిగిన మాట వాస్తవము.
సాగునీటి వనరులు ఎక్కువ పెరిగిన మాట వాస్తవము. సో అది ఇంకో రకంగానా లేకపోతే ఇంకో రకంగానా మిషన్ కాకతీయనా మన్నా మాషడం ఏదో పక్కకు పెడితే సరే, పావుల పనికి పెట్టిరు, బారాన జేవులు వేసుకురు గత పాలకులు, ఆ పావుల పని ఏదో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కలెక్టర్లు కూడా ఏది పాడి ప్రొక్యూర్మెంట్ లెక్కలు పదే పదే చెప్పాలంటారు. పాడి ప్రొక్యూర్మెంట్ సమయంలో జరిగినటువంటి నష్టాలను కూడా పదే పదే ప్రజలకు చెప్పాలి. అది కూడా చెప్పాలి. ఇదెందుకు, అది కూడా చెప్పాలి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.